హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్లో ఫీజు కట్టి కూడా వాళ్ళకి ఏజ్ అయిపోయింది అని చెప్పి కనీసం ఫీజు కూడా రిఫండ్ ఇవ్వలేదు. దానికోసం నార్మలైజేషన్ రద్దు చేయాలని, దానికోసం ప్లస్ మళ్ళీ పీఈటీలకు అవకాశాలు కల్పించాలని, ఇలా చాలా వాటి గురించి చేస్తున్నానండి. అయితేనండి ఆదివాసీలు కూడా ఉన్నారు కదండి, ఆదివాసీల హక్కులు ఉన్నాయి కదా, ఐక్యరాజ్య సమితి కూడా ఆదివాసీల హక్కులను సమర్థించింది కదా. మరి వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళ పోస్టులు మా పోస్టులు మాకే కావాలి, సపరేట్గా డిఎస్సి పెట్టాలి అని. అది న్యాయమే కదండి. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసీల్లో వాళ్ళకి ఆ ట్రైబల్ వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ స్కూల్లో వాళ్ళనే టీచర్స్గా పెట్టడం వల్ల వాళ్ళ ఆచార సాంప్రదాయాలు అవి వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఎలా అనేది వాళ్ళు చేయగలరు. కానీ బయట నుంచి ప్లెయిన్ ఏరియా నుంచి తీసుకెళ్ళి అక్కడ ట్రైబల్ ఏరియాలో ఒక టీచర్ని పెడితే వీళ్ళ భావాలన్నీ వాళ్ళ మీద రుద్దుతారు కదా. డెవలప్ అవ్వడం మంచిదే, కానీ వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఇవన్నీ హిస్టారికల్గా కూడా ఆదివాసీల హక్కులు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు అవన్నీ నార్మల్ పీపుల్ కంటే సపరేట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆచారాలని కాలరాసే హక్కు ఎవరికీ లేదు కదా. అది కూడా ఏమవుతుందో తెలియట్లేదు మాకు. ఇంకొకటి ఏంటంటే నార్మలైజేషన్ గురించి ఇప్పుడు నిన్న అదే రెస్పాన్స్ షీట్స్ వచ్చాయండి. చాలామందికి మార్కులు వచ్చాయి. కొంతమంది 80 వచ్చాయని పెడుతున్నారు, 90 వచ్చాయని పెడుతున్నారు, 60 వచ్చాయని పెడుతున్నారు. ఒక మాట అండి, రెస్పాన్స్ షీట్లో మార్క్స్ బట్టి పోస్టింగ్ ఏమీ డిసైడ్ అవ్వదు. నార్మలైజేషన్లో ఈ 80 వచ్చిన వాళ్ళకి కూడా పోస్ట్ పోయి 60 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది నార్మలైజేషన్ మీద కేసు వేద్దామని కూడా ముందుకొచ్చి మాకు ఇన్ని మార్కులు వచ్చాయని వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, 75 మార్కులు వస్తే ఏమీ పోస్టింగ్ వచ్చేస్తుంది అనుకోవద్దు. నార్మలైజేషన్లో పోవచ్చు కూడా. అందుకే నార్మలైజేషన్ గురించి మేము పోరాడేది. బైలింగ్ వెల్ గురించి కూడా పోరాడేది. అందుకే బైలింగ్ వెల్ వల్ల చాలామంది లాస్ అయిపోయారని కూడా. అది ఇంకొక విషయం అండి. నేను కొంతమంది అంటున్నారు నీకు మెంటల్ వచ్చింది అంటున్నారు. సరే, పచ్చకామర్లడుకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కదా, అలాగే అనుకున్నాను, నాకు మెంటల్ వచ్చిందని అనుకుంది. కానీ నాకు మెంటల్ వచ్చిన మెంటల్తో నేను అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నానండి. పాత ప్రభుత్వాన్నే కానీ వైసీపీ అప్పటికి నువ్వు అప్పుడేం చేస్తున్నావు అంటే నేను అప్పుడు యూట్యూబ్లో చేయాలని, కానీ డిఎస్సి నోటిఫికేషనే లేదు. అప్పుడు నేనేం చేశాను? నోటిఫికేషనే వేయలేదు, పోస్టులే లేవు, నేనేం చేయలేను కదా. అప్పుడు నేను చూడలేదు కదా నోటిఫికేషన్లు, ఎందుకంటే నాకు పోస్టులు లేవు కాబట్టి నేను అప్లై చేయలేదు 2024లో. కాబట్టి అప్పుడు నేనేం మాట్లాడలేను కదా. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సికి బ్రాండ్ అంబాసిడర్. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడూ పనిచేసే నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు, అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి హయాంలో ఈ నోటిఫికేషన్లు ఇన్ని అవకతవకలు ఉన్నాయని చాలా బాధ. మాకు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు కాబట్టి డిఎస్సి విషయంలో ఆ బాధతో ఇప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నాను నేను. లేకపోతే నేనేమి అసలు చేయనండి. అయితే ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏమో అమ్మఒడి అని చెప్పి ఒకరికి ఇచ్చింది, ఇద్దరున్నా నలుగురున్నా ఒకరికని ఇచ్చింది. టీడీపీ గవర్నమెంట్ ఏమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, తల్లికి 100 మంది. ప్రైవేటు స్కూల్లో వాళ్ళకు కూడా వైసీపీ గవర్నమెంట్ ఇచ్చింది, టీడీపీ ప్రభుత్వమే ఇస్తుంది. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. సరే, మీరు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకు కూడా ఇద్దాం అనుకున్నారు కదా, ఇవ్వండి. మొన్నటి వరకు ఇవ్వద్దు, ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఇవ్వాలని ఇవ్వమానండి. మరి మిడ్ డే మీల్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో అమ్మఒడి పొందుతున్నారు కాబట్టి మిడ్ డే మీల్స్ కూడా పెట్టమనండి సార్. పిల్లలకి స్నాక్స్ అవి కూడా గవర్నమెంట్ స్కూల్లో అరేంజ్ చేసినట్టు అరేంజ్ చేయమనండి సార్. పిల్లలకి బుక్స్ ఫ్రీగా ఇవ్వమనండి సార్. పిల్లలకి యూనిఫామ్స్ ఫ్రీగా ఇవ్వమనండి సార్. మరి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకు కాకుండా తల్లికి 100 ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇస్తున్నారుగా. మరి ప్రైవేట్ స్కూల్స్కి ఇంప్లిమెంట్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేసే ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా తీసుకురావాలి కదా. మరి అక్కడ చదివే పిల్లలకి అమ్మఒడి, తల్లికి 100 ఇచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు, ఫ్రీ యూనిఫామ్ ఇస్తున్నారు, ఫ్రీ బ్యాగ్ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇవ్వాలి కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఆకలి తీరాలి కదా చదువుకోవాలంటే. మిడ్ డే మీల్స్ కూడా పెట్టాలి కదా అప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో. మరి ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు? తల్లికి 100 మాత్రం ఇస్తారు కానీ మరి మిడ్ డే మీల్స్ అవి ప్రైవేట్ స్కూల్స్ మరి పెట్టవా? మరి ఇది కూడా పెట్టాలి కదా. అది చేసినప్పుడు ఇది కూడా చేయాలి కదా. మరి దీని గురించి ఎవరు అడగరా? నన్ను అడిగే పిచ్చి ప్రశ్నలు అడిగే మనుషులకి నేను అడుగుతున్నాను. మరి ఇది కూడా ఎలాగా? ఇది కూడా అడగాలి కదా. మరి మిడ్ డే మీల్స్ కూడా పెట్టాలి కదా. సరే, బ్యాగ్స్, బుక్స్ అవన్నీ తర్వాత సంగతి. మరి మిడ్ డే మీల్స్ అయినా పెట్టాలి కదా, స్నాక్స్ అయినా పెట్టాలి కదా.
ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉదయం 6 గంటల నుంచి 10th క్లాస్ వాళ్ళంటే సాయంత్రం 8 వరకు 9 వరకు 10 వరకు రుద్దుతూనే ఉంటారు. పేరెంట్స్ వెళ్ళి వాళ్ళకి బ్యాగ్స్ బుక్స్ అవి అన్ని స్నాక్స్ అన్నీ పట్టుకెళ్ళాలి. అప్పుడు మీరే అరేంజ్ చేయాలి కదా. మరి గవర్నమెంట్ స్కూల్స్లో అరేంజ్ చేస్తారు, మరి మీరెందుకు అరేంజ్ చేయట్లేదు? ప్రైవేట్ స్కూల్స్లో కూడా అరేంజ్ చేయాలి కదా. మరి అది కూడా తీసుకురండి, ఆ చట్టం కూడా తీసుకురండి. మరి అమ్మఒడి పొందిన, తల్లికి వందనం పొందిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి మిడ్ డే మీల్స్ అవి కూడా పెట్టాలి అని చెప్పి తీసుకురండి సార్. అప్పుడు బాగుంటుంది కదా. అప్పుడు ఎక్కడిచ్చినా పర్లేదు కదా. అప్పుడు స్కూల్లో పిల్లలు ఎక్కడ చదివినా పర్లేదు కదా. మరి ఇది ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు ఏంటంటే నార్మలైజేషన్ మీద కేసు వేయడానికి పాప మార్కులు ఇచ్చాయని చెప్పి వెనక తగ్గిపోయారు. ఇంతే ఉంటారు మనుషులు, స్వార్థపూరితంగా. మాకు తెలుసు స్వార్థపూరితంగా ఆలోచిస్తారని. కానీ నన్ను ప్రశ్నిస్తారు, నువ్వు డిఎస్సి యాస్పిరెంట్వేనా అలాగా అని. మీకెక్కడ హక్కు ఉంది? నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉందా అసలు? నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు డిఎస్సి వాళ్ళ గురించే చేస్తున్నాను. నేను ధర్నాలకు వెళ్ళాను, కేసు వేసాను. ఇప్పుడు కేసు వేస్తానని ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. స్వార్థం ఎవరికి ఉంది? ఇప్పుడు చెప్పండి, స్వార్థం ఎవరికి ఉంది? మీకా, నాకా? నన్ను ప్రశ్నించే వాళ్ళకా? ఇప్పటికైనా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఆయన తోటలో పండిన మామిడి పళ్ళు ఆదివాసీలు ఇల్లు అందరికీ కూడా పంపించారట. మనిషికి 1/2 డజనో చెప్పుని. వెరీ గుడ్ సార్, ఇది మీ గ్రేట్ఫుల్నెస్. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ మరి ఆదివాసీల హక్కుల గురించి కూడా మాట్లాడాలి కదండి. వాళ్ళ డిఎస్సి వాళ్ళకే పెట్టాలని చెప్పి, వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మాట్లాడాలి కదా. అది కూడా మాట్లాడండి సార్. మరి మా అందరి తరఫుని కూడా డిఎస్సిలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి సార్. 16,000 మంది హ్యాపీగానే ఉంటారు పోస్టింగ్స్ వచ్చిన వాళ్ళు. ఈ పోస్టింగ్స్ కూడా ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే మిగిలిపోయారు. ఎక్కడ నెల్లూరు జిల్లాలోనే ఎక్కడోనంట డిఎస్సి ఈ వీళ్ళని పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు తీశారు కదా, వాళ్ళని తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద టీచర్స్ చేశారట. మరి బీఈడీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారు? టెట్ అయిన వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళని కాకుండా సచివాలయం సిబ్బందిని డిప్యుటేషన్ మీద వేశారు. ఇది గ్రేట్ గొప్పతనం. ఇది ఎవరు అడగరు. ఇలాంటివి అడిగితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అదండి, ఎవరు ఏమన్నా మాట్లాడుకోండి. నేను ఎవరిని కించపరచట్లేదు. మా బాధ మేము అడుగుతున్నాను. నాకు ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాను. ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు కూర్చోండి, ప్రశ్నించే వాళ్ళు వెనకపట్టి లాక్కండి. ఇదండి, ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టు అనిపిస్తే సారీ.